నమస్తే అందరికి. ప్రపంచానికి తెలియని కొన్ని చీకటి నిజాలు బయట పెట్టే ప్రయత్నంలో భాగంగా మనం ఈ స్తూపం దగ్గర రావడం జరిగింది. ఇది నల్గొండ జిల్లా శాలిగౌరవరం మండలం ఒల్లాల గ్రామం సంబంధించిన హై స్కూల్. ఇది స్వతంత్రం వచ్చే నాటికి ఆగస్టు 15, 1940 నాటికి మన దేశానికి స్వతంత్రం వచ్చింది. ఆనాడి నిజాం సర్కారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రానికి ఎలాంటి స్వేచ్ఛా స్వతంత్రాలు లేకుండా నిరంకుశ నియంతృత్వానికి పాలనలో పరిపాలన జరిగేది. దానికి ఆ కాలంలో ఆగస్టు 15 నాడు జాతీయ జెండా ఎక్కడ ఎగరవేయకుండా కఠినమైన ఆంక్షలు, మరణ శిక్షను విధిస్తామని నిజాం ప్రభుత్వం రజాకార్ల సహకారంతో అణచివేసే ప్రయత్నం జరిగింది. ఆ సమయంలో 1948 ఆగస్టు 15 నాడు హైదరాబాద్ రాష్ట్రంలో ఎక్కడ కూడా జాతీయ జెండా ఎగరవేయదండి. మొట్టమొదటిసారిగా ఒల్లాల గ్రామంలో హై స్కూల్లో విద్యార్థులు ఒక్కటిగా అయ్యి 10 మంది విద్యార్థులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ సమయంలో నిజాం సర్కార్ అయినటువంటి రజాకార్ల సైనికులతో 10 మందిలో 6గురిని అప్పటికప్పుడే చంపివేయడం జరిగింది. మిగతా 4గురిని వెంబడించి వెతుకులాడి మరి మిగతా 4గురిని చంపడం జరిగింది. నల్గొండ జిల్లా అంటేనే పోరాటాల గడ్డ, పోరాటాల ప్రతిమ, విప్లవాలకు, కమ్యూనిస్టులకు, బానిసత్వానికి వ్యతిరేకంగా, వీటన్నిటికీ వ్యతిరేకంగా పోరాడిన ఈ 10 మందితో పాటు ఇంకా ఎంతో మంది అమరులు, త్యాగశీలులు, వారి యొక్క చరిత్రను తెలిపే ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క ప్రదేశాన్ని మనం సందర్శించి దీని యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది.